హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలి నా భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? సో డిజిటల్ అరెస్ట్ అండి. సో డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, డిజిటల్ అరెస్ట్ నుంచి మనం ఎట్లా తప్పుకోవాలి, సో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అయితే ఇవాళ చర్చించుకుందాం వీడియోస్లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, నేను నొక్కి చెప్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి, మీకు కంపల్సరీ యూజ్ అయ్యే వీడియో అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయి ఎంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అంటే మనం ప్రెస్ చేశారంటే అది నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో నేను వాల్యుబుల్ విషయాలు చెప్పడానికే చూస్తాను అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక డిజిటల్ అరెస్ట్ అండి. సో దీని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన తెలుసుకోవాలి. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది, మీతో పాటు ఇంకొక 4 చూసే అవకాశం ఉంటుంది. సో అలాగే షేర్ చేయడం మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల కూడా వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి ఖచ్చితంగా. సో డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి అసలు? డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? ఫస్ట్ డిజిటల్ అరెస్ట్ అంటే అదొక స్కామ్ అండి. సో ఈ సైబర్ నేరగాళ్ళు చేసే అదొక స్కామ్ అనమాట. సో ఫస్ట్ ఒక వీడియో పెట్టాను కదా సైబర్ నేరగాళ్ళ నుంచి, సో ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అనేసి. సో ఇది పర్టికులర్గా ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనమాట. సో ఇది ఏంటంటే ఇప్పుడు కొత్తగా మొదలెట్టారనమాట. సో కొత్తగాని కాదు, కొంచెం అంటే భయభ్రాంతులను చేస్తుంది అనమాట జనాల్ని కూడా. సో ఇది ఎక్కువ ఎలాంటి వాళ్ళకంటే పేదవాళ్ళకనే కాదు, మధ్యతరగతి వాళ్ళకనే కాదు, ఉన్న వాళ్ళనే కాదు, చదువు లేని వాళ్ళనే కాదు, చదువుకున్న వాళ్ళనే కాదు, ఎవరినైనా టార్గెట్ చేస్తున్నారనమాట. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్న వాళ్ళు, సేవింగ్స్ ఉన్న వాళ్ళు, సో ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎవరికైనా సరే ఎవరినైనా టార్గెట్ చేస్తున్నారనమాట. మనకి ఈ మధ్యనే లేటెస్ట్గా కూడా కొన్ని జరిగినాయి వీటి మీద ఇష్యూస్ కూడా. సో మన నరేంద్ర మోడీ గారు కూడా మనకి అవేర్నెస్ కల్పించడానికి ఒక రేడియో ప్రోగ్రాంలో కూడా సో దీని గురించి చెప్పారు, డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి అని. అది రేడియో ప్రోగ్రామ్ పేరు వచ్చేసి మన్కీ బాత్ మంది బాధ ఏదో ఉందన్నమాట. సో మన్ కీ బాత్ అనమాట. సో మన్ కీ బాత్ అనే రేడియో ప్రోగ్రామ్ ద్వారా మనకి నరేంద్ర మోడీ గారు కూడా ఈ డిజిటల్ అరెస్ట్ గురించి అవగాహన కల్పించారు. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఒక అవగాహన కల్పించారు అనమాట. సో ఎవరైనా వినాలి అంటే కనుక వినండి ఖచ్చితంగా. సో డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎట్లా అంటే లాయర్స్ అనే కాదు, పోలీస్ అండ్ లాయర్స్ అనే కాదు, డాక్టర్స్ అనే కాదు, ఇలా అందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు అనమాట. ముఖ్యంగా ముసలి వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయి చక్కగా ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే ఉంటారు కదా. సో వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు ఎక్కువ అనమాట. సో ఎక్కువ ముసలి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. సో అలాగే ముసలి వాళ్ళైనా అంటే మందాక కూడా మనలాంటి వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు అనమాట. సో ఏంటి అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి అంటే గనక సేమ్ ఇంకా మనం నమ్మేస్తాం అనమాట. మనకి పోలీస్ ఆఫీసరే కాల్ చేసేస్తారు అన్నట్టుగా మనం నమ్మినట్లుగా వాళ్ళు చేస్తారు. ఫస్ట్ అయితే ఒక కాల్ చేస్తారండి, మనకు ఒక కాల్ చేస్తారు. కాల్ చేసి ఇలా మీ పేరు మీద ఇట్లాగా మీరు ఇట్లా ఇక్కడెక్కడ స్కామ్ చేశారు, లేకపోతే మీరు ఇలాగా మత్తు ద్రవ్యాలు, మాదక ద్రవ్యాలు ఇలాగా ఎగుమతి చేస్తున్నారు, లేకపోతే మీరు ఇట్లా ఏదో ఒకటి చెప్తారనమాట. సో ఒక అంటే మనం చేయలేని పనిని, ఒక డైజెస్ట్ చేసుకోలేని పనిని వాళ్ళు చెప్తారనమాట మనం చేసినట్టుగా. మీ ఆధార్ కార్డు నెంబర్ మీద ఇట్లా వెళ్తుంది, లేకపోతే మీ పేరు మీద ఇలా వెళ్తుంది అన్నట్టుగా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ముంబై నుంచి థాయిలాండ్ వెళ్తున్నాయి ఇలాగా మాదక ద్రవ్యాలు. సో ఇలా అనమాట. ఇట్లా మనకి ఫోన్ కాల్స్ అట్లా వచ్చేసరికి మనకి భయం వేస్తుంది. అమ్మో నేను చేయలేదండి, ఇట్లాంటివి నేను చేయలేదు అని కాల్ చేస్తే, అవునా సరే మీరు చేయలేదా, సరే అయితే ఒకసారి లైన్లో ఉండండి, మీరు చేయలేనట్టుగా ఇంకొకరికి మా ఆఫీసర్కి చెప్పండి అనేసి అంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు, నిజమే కదా అనుకుని పాపము లైన్ కలుపుతారు, వీళ్ళు లైన్ మాట్లాడతారు. మీరు నాకు నమ్మకం కలగడానికి వీడియో కాల్లో రండి అనేసి అంటారనమాట. సో వీడియో అంటే పోలీసులతో మాట్లాడండి అంటారనమాట. సో పోలీసులతో వీడియో కాల్లో మాట్లాడండి మీరు అనేసరికి ఇంకా వాళ్ళు అచ్చంగా పోలీస్ లాగానే అనిపిస్తారనమాట మనకి. ఇంకా 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 అబద్ధం మనకి నమ్మకపోవడానికి ఇంత ఇది కూడా ఉండదు. ఇంకా అచ్చు డిటో పోలీస్ ఆఫీసర్ మనతో మాట్లాడినట్టే ఉంటుంది. అంటే ఒక్కటి వాళ్ళకి ఏంటంటే మన భయం, మన కంగారు, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్లస్ పాయింట్స్ అయిపోతాయి అక్కడ. సో ఇప్పుడు ఫస్ట్ కాల్ వచ్చింది, మీరు ఇట్లా ఇవి పంపిస్తారనగానే నేనా
నేను ఇవన్నీ ఎక్కడ పంపిస్తాను, మీరు ఫోన్ కట్ చేసేయండి. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చక్కగా ఇట్లా నాకు ఈ పేరు మీద ఇలా వచ్చింది, ఇలాగ ఈ నెంబర్ మీద ఇలా కాల్ వచ్చింది, నేను ఇలాగ అంటున్నారని, నేను ఏమి చేయలేదని ఒక కంప్లైంట్ ఇచ్చేయండి. సో అలా చేయడం వల్ల మీకు మీరు ధైర్యంగా ఉండాలి. అంతేగాని అలా ఫోన్ రంగా అమ్మో నేను ఏం చేయలేదు, నేను ఏం చెందలేదు అనేసి మీరు భయపడిపోయారు అనుకో, వాళ్ళు మీ భయాన్ని మీ కంగాన్ని క్యాచ్ చేసుకుని సరే పోలీస్ ఆఫీసర్తో మాట్లాడండి మీరు అనేసి అంటారు. మీరు ఏం చేస్తారు, ఆ పోలీస్ ఆఫీసర్ వీడియో కాల్లోకి ఇట్లా రాగానే ఇంకా వాళ్ళు అబద్ధం, అక్కడ ఫేక్ అది, కానీ నిజంగా ఉంటారు వాళ్ళు. మనం నిజమే పోలీస్ ఆఫీసర్ నిజమేమో అనేసుకుని మనం మాట్లాడేస్తూ ఉంటాం. లేదు సార్ నేను అట్లా చేయలేదు సార్, ఏదైనా కంగారుగా మనం మాట్లాడేస్తూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే నిజం మనోడితోనే చెప్పించడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారనమాట. ట్రై చేయం, మన కంగారులో మనమే చెప్పేస్తాం. సో అందుకే అని చెప్తున్నాను, మన కంగారు మన భయం ఇవన్నీ కూడా వాళ్ళకి ప్లస్ పాయింట్స్ అయిపోతాయి అక్కడ. సో కంగారు పడకూడదు, భయపడకూడదు. సో ఇలాగా ఇట్లా అయ్యేసరికి మిమ్మల్ని మేము డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, మీరు మాకు వీడియో కాల్లోనే ఉండాలి, 24 hours 24 గంటలు మీరు మాకు వీడియో కాల్లోనే ఉండాలి, ఇది మీకు చక్కగా ఏంటది అంటారు, మీకు మొత్తం ఈ సాల్వ్ అయ్యేదాకా, ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అయ్యేదాకా మీరు నాకు వీడియో కాల్తోనే ఉండాలి. మీరు ఒకవేళ మీరు బయటకు వచ్చినా, లేకపోతే ఈ విషయం ఎవరికైనా చెప్పినా, లేకపోతే పోలీసులకే చెప్పినా, బయటకు వెళ్ళి పోలీసులు చెప్పినా, మీ వాళ్ళకి చెప్పినా, ఎవరికి చెప్పినా సరే మిమ్మల్ని మీ ఇంటి చుట్టూ లేకపోతే మీ ఇంటి దగ్గర మా పోలీసులు ఉన్నారు, మా మనుషులు ఉన్నారు, మా పోలీసులు అందరూ ఉన్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు. ఇది ఒక అరెస్ట్ అనమాట, మీ పరువు గట్ట పోకుండా ఉండటానికి మేము డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అనేసి ఒక ఏంటో మన మీద మనకే జాలి కలిగిలా మాట్లాడతారనమాట. సో డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామా, మీరు కనీసం బాత్రూంలోకి వెళ్ళినా మాతోనే ఫోన్ మాట్లాడుతూ ఉండాలి అన్నట్టుగా ఇంకా వాళ్ళు మన మైండ్ని సెట్ చేసేస్తారనమాట. సెట్ చేసేసరికి నమ్ముతారు. మీరు ఇలా కొంచెం అమౌంట్ పంపించండి చూద్దాం అది ఇది అంటారు. తర్వాత మీకు ఇది ప్రాబ్లం అయిపోవాలంటే మీరు ఇంత అమౌంట్ పంపండి, ఇది క్లోజ్ చేసేద్దాం ఇంతటితో అది ఇది అంటారు. పాపం వీళ్ళు పిచ్చోళ్ళు ఏం చేస్తారు, ఫిక్స్డ్ అమౌంట్స్ ఇవన్నీ చేసుకున్న వాళ్ళు పాపం మనం ఏం చేస్తాం, కంగారు పడిపోయామా, నా మీద కేసు ఉండకూడదు, ఏముండకూడదు, ఇట్లా ఏముండకూడదు, పరువు గల కుటుంబం మంది కట్టాలని ఫీల్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారు, టప్మని మనీ కొట్టేస్తారు. అలా ఒకరికి 85 లక్షలు పోయినాయి అండి, ఒకరికైతే 29 లక్షలు పోయినాయి. అలా అంటే ముసలి వాళ్ళు, కొంతమంది ముసలి వాళ్ళు పాపం ఫిక్స్డ్ అమౌంట్ చేసుకుంటారు కదా, సేవింగ్స్ అయితే దాచుకుంటారు కదా, సో వాళ్ళు అనమాట. సో వాళ్ళకి ఇట్లా పోయినాయి. రీసెంట్గానే మన హైదరాబాద్లో ఒక ముసలతను పాపము అతను టీచరు ఏదో అనమాట, అతను ఇలాగే రిటైర్మెంట్ అయిపోయారు. ఇలాగే కాల్ వచ్చింది, పాపం భయపడిపోయారు. ఆ బ్యాంక్ వెళ్ళారు. ఆ బ్యాంక్ వెళ్ళి ఇలాగా నేను చెప్పే అమౌంట్కి మీరు ఇలా మనీ కొట్టండి అంటే ఆ బ్యాంకు మేనేజర్ నిజంగా అక్కడ ఆవిడ ఒక లేడీ అనమాట. ఆ బ్యాంక్ మేనేజర్ నిజంగా ధైర్యం చేసి ఇట్లా మీరు కంగారు పడకండి, ఏం కంగారు పడకండి అని. సో అలాగా మనల్ని ఇంకా ఏదో మనల్ని సో నేను ఈ మ్యాటర్ చెప్తున్నాను కదా, మా మధ్యలో మా పాప వచ్చిందని డిస్టర్బెన్స్ అయ్యాను. సో ఆయన ఏం చేశారు, ఆ మేనేజర్ ఆవిడ ఏం చేసిందంటే కంగారుగా ఉన్నారు ఆయన అనేసి, అంటే ఎప్పుడు వచ్చే డైలీ కస్టమర్స్ ఉంటారు కదా కొంతమంది, డైలీ వచ్చేవాళ్ళు బ్యాంక్కి, కంగారుగా ఉన్నారు ఈయన అనేసి పాపం ఆయన ఇప్పటి నుంచి అక్కడే చేసుకుంటున్నారు అన్ని, కంగారుగా ఉన్నారు కదా ఈయన అనేసి రేపు రండి మీరు అనేసి అనుకుంటే, ఇంకా అక్కడ ఇంకొక మన్నాడు వచ్చేసరికి ఇంకొక అతను ఇట్లా అన్ని చూసేసరికి ఫోన్లో వాట్సాప్లో ఇలాగ పోలీస్ డ్రెస్ వేసిన గట్ట ఒక మనిషి ఉన్నట్టు, సో అవన్నీ మెసేజెస్ ఇవన్నీ కూడా ఆయన చదివి అర్థమైంది అనమాట, ఇది నిజంగా స్కైబర్ నేరగల ఇది అనేసి. అప్పుడు ఆయనకు ఒక అవగాహన గట్ట కల్పించి ఈ నరేంద్ర మోడీ ఇవన్నీ వినిపించి ఆ పైన ఆఫీసర్ నుంచి ఫోన్ చేపించి వాళ్ళతో కూడా మాట్లాడించి విన్నాక పాపం ఈయన అప్పుడు ఓపెన్ అయ్యి ఇట్లా జరిగిందమ్మా అంటే అప్పుడు సాల్వ్ చేశారనమాట ఆ ప్రాబ్లం. ఆయన నిజంగా ఆవిడ నిజంగా బ్యాంక్ మేనేజర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. మనకి ఎందుకులా వదిలేకుండా ఇతన్ని పాపం ఆయన ఎన్నాళ్ళ నుంచి కూడగట్టుకున్న డబ్బులో కదండి పాపం, చక్కగా ఆవిడ ఇట్లా చేసినందుకు నిజంగా ఒక హ్యాట్స్ ఆఫ్ అనమాట. సో ఇలా జరుగుతూ ఉంటున్నాయి కాబట్టి ఇలాగ డిజిటల్ అరెస్టులు గట్టా చేస్తున్నారు కాబట్టి సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మీకు ఇలా కాల్ ఏమన్నా రాగానే మీరు వెంటనే అది టప్మని కట్ చేసేసి నమ్మకండి. ఇప్పుడు మాదక ద్రవ్యాలు ఇవన్నీ పంపించాలి లేకపోతే మీ పేరు మీద మీరు చేయలేనప్పుడు మీకు భయం ఎందుకు చెప్పండి, మనకి భయం ఉండదు కదా మనం చేయనప్పుడు. ఒకవేళ ఏదో ఒక మనసులో ఒకటి అనుకోండి, పోనీ లేకపోతే నా పేరు మీద అన్న తప్పుగా వెళ్తుందేమో, లేకపోతే నేను ఇక్కడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు అన్న ఇదిలో కట్ చేసేసి మీకు ఏ నెంబర్ నుంచి అయితే కాల్ వచ్చిందో, ఇగో నాకు ఇలా పలానా నెంబర్ నుంచి నాకు ఇలా నా పేరు మీద ఇలా వెళ్తున్నాయి అంట కట్ట అనేసి ఒక కాల్ అయితే వచ్చిందనేసి మీకు చెప్తే వాళ్ళు అక్కడ ప్రొసీడ్స్ పోలీసుల వాళ్ళు మనకి చూసుకుంటారు అనమాట. ఇలాగ మీరు ముందే భయపడిపోయి ముందే ఇచ్చేసేయడం వల్ల మీరు ప్రాబ్లంలో పడతారు. మీరు ఎన్నాళ్ళ నుంచో దాచుకున్నా, మీరు మీ కూతురు పెళ్ళికే లేకపోతే ఏమన్నా మీ పిల్లలు చదువుకనో లేకపోతే ఏదో ఒక దానికి దాచుకున్న
ఇలా డబ్బులు ఈ సైబర్ నేరగాల పాలిట అయిపోతాయి అనమాట. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది డిజిటల్ అరెస్ట్ అనేది ఇది ఒక స్కామ్ అనమాట. సో సైబర్ నేరగాలకి ఇది ఒకటి అనమాట. సో అందరినీ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి సో ఇట్లా కాల్స్ అవి వస్తాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. మీరు కంగారు పడిపోవద్దు, కాల్ రాగానే కంగారు పడిపోవద్దు, టెన్షన్ అవ్వద్దు, భయపడిపోవద్దు. మీ భయం, మీ కంగారు, మీ టెన్షన్ ఇవన్నీ వాళ్ళకి ప్లస్ పాయింట్స్ అయిపోతాయి కాబట్టి సో ఇలా వీడియో కాల్ వస్తుంది, మీతో వీడియో కాల్లో పోలీస్ ఆఫీసర్తో మాట్లాడండి అయ్యి అన్నా సరే మీరు ఏమి మాట్లాడద్దు, ఫోన్ కట్ చేసేయండి. మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్స్ అవి ఫైల్ చేసుకోండి. సో ఇదనమాట నేను చెప్పాల్సింది ఈరోజు డిజిటల్ అరెస్ట్ గురించి. మీకు క్లారిటీగా చెప్పానని అనుకోవచ్చు. సో వీడియో అందరికీ నచ్చినట్లయితే కాదు, నచ్చుద్దని నేను కంపల్సరీ అనుకుంటున్నాను. సో అవేర్నెస్ కల్పించి ఒక వీడియో కాబట్టి ఇది తప్పకుండా మీరు కూడా అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు అస్సలు మర్చిపోవద్దండి. మన ఛానల్ని మీరే గ్రోత్ చేయాలన్నమాట. సో నన్ను మీరు ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి సో ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ట్రై చేయండి అనమాట. కంపల్సరీ ట్రై చేయండి, ఎందుకంటే ఇది ఇందులో ఒక ఇది ఉంది కాబట్టి సో అందరూ తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి కాల్స్ ఇవన్నీ వచ్చినా కంగారు పడవద్దు. అలాగే మీకు ఏమైనా లింక్స్ అలాంటివి కూడా వచ్చినా, మన మెసేజ్లో అయినా వాట్సాప్లో అయినా లింక్స్ అలాంటివి వచ్చినా లింక్స్ కూడా ఇవన్నీ కూడా మీరు ఓపెన్ చేయొద్దు. ఆ లింక్స్ కట్ట ఓపెన్ చేసినా కూడా ఈ మనీ అనేది పోతాయి అనమాట. సో అందుకే లింక్స్ ఇవన్నీ కూడా ఓపెన్ చేయొద్దు. మనకి ఏంటంటే మన ఆధార్ కార్డ్ నెంబరు, మన బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా అన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉండటం వల్ల మనకి కొంచెం ఒక మెసేజ్ రాగానే ఒకవేళ ఆధార్ నెంబర్తో మెసేజ్ వచ్చినా, లేకపోతే ఫోన్ నెంబర్తో మెసేజ్ వచ్చినా, ఏదైనా లేకపోతే బ్యాంక్ అకౌంట్ నెంబర్తో మెసేజ్ వచ్చినా, ఏది మెసేజ్ వచ్చినా ఒక లింక్ ఓపెన్ చేయగానే డబ్బులు అనేది కట్ అయిపోతాయి. ఎందుకంటే మన ఫోన్ నెంబర్, మన ఆధార్ కార్డు, మన బ్యాంక్ అకౌంట్లు అన్నిటిలో లింక్ అయి ఉండటం వల్ల సో ఇది ఒకటి అనమాట. ఉండటం వల్ల ఒక ప్లస్ ఉంది, సో మైనస్ కూడా ఉంది. అందుకే అనమాట. సో అందరూ కూడా తూచి ఉండండి. ఏ లింక్స్ అలాంటివి కూడా ఏమీ ఓపెన్ చెయ్యొద్దు. ఈ డిజిటల్ అరెస్ట్ వీటి మీద ఒక బుర్ర ఒక ఇదిలో పెట్టుకొని ఖచ్చితంగా ఉండండి అనమాట. సో అందరూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు కూడా ఇలాంటి సైబర్ నేరగాల బారిన పడకూడదని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎంతో కష్టపడి ఎంతో చెమటోర్చి లాయరే అవ్వచ్చు అండి, డైలీ లేబరే అవ్వచ్చు, డాక్టరే అవ్వచ్చు, ఇంజనీరే అవ్వచ్చు, ఎవరైనా సరే. ఇప్పుడు డైలీ లేబర్కి అది వర్క్, లాయర్కి అది వర్క్. సో ఎంతో చదువుకుని ఎంతో బుర్ర ఉండి ఎంతో చదువుకుంటే కానీ ఆ లాయర్ స్టేజ్కి అవ్వలేడు, ఆ డాక్టర్ స్టేజ్కి వెళ్ళరు, ఆ టీచర్ స్టేజ్కి వెళ్ళరు, అలా అన్నమాట. సో అందరూ కూడా కష్టపడి చదువుకుని కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళే ఈ డైలీ లేబర్స్ కూడా ఏంటంటే కష్టపడి ఒళ్ళొంచి పనిచేసే వాళ్ళందరూ ఎవరి పని వాళ్ళకి కష్టం కాబట్టి సో అందరూ కష్టపడే సంపాదించుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఎవ్వరు కూడా మీ డబ్బులు ఇలా సైబర్ నేరగాళ్ళ పారిన పడిలా చేసుకోకూడదని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను అనమాట. సో ఇంకా వీడియో అంతేనండి. సో అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు అనమాట. బాయ్ బాయ్.